నేను ఎవరి గురించి చెప్తున్నాను ఇప్పుడు? పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి ఉన్న వ్యత్యాసం చెప్తున్నాను. పాత నిబంధన భూ సంబంధమైన ఆశీర్వాదాల గురించి చెప్తే, క్రొత్త నిబంధన పరలోక సంబంధమైన ఆశీర్వాదాల గురించి చెప్తుంది. పాత నిబంధన భూ సంబంధమైన గుడారం గురించి చెప్తే, క్రొత్త నిబంధన పరలోక సంబంధమైన గుడారం గురించి చెప్తుంది. మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక చదివితే దాంట్లో మీరు ఇప్పుడేం తీయకండి, నేనేం చెప్పట్లేదు. దాంట్లో బోలెడు విషయాలు దేని గురించి ఉంటాయంటే పరలోక సంబంధమైన వాటి గురించి ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక మీకు అర్థం అవ్వాలంటే నేను రెండు మాటలు చెప్తా. ఒకటి, శ్రేష్ఠుడు శ్రేష్టమైనవి. శ్రేష్ఠుడు శ్రేష్టమైనవి. కొన్ని అధ్యాయాల వరకు దేవుడు దీనికంటే శ్రేష్ఠుడు 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 అని చెప్పుకుంటూ వస్తూ శ్రేష్ఠుడు శ్రేష్టమైన వాటిని శ్రేష్ఠుల కొరకు సిద్ధపరిచాడని చెప్తాడు. ఒకే ఒక మాట. నేను అప్పుడప్పుడు విశ్వాసంలో అడుగుతాను, మీరు శ్రేష్ఠులా భ్రష్టులా అని కదా? మీరు శ్రేష్ఠులా భ్రష్టులా? మీరు ధన్యులా అన్యులా అని అడుగుతాను నేను. ధన్యులా అన్యులా? కొన్నిసార్లు ధన్యులమని చెప్పుకుంటూ అన్యులుగా బ్రతికేస్తుంటాం మనం. కొంతమంది అన్యులుగా ఉంటూ ధన్యులుగా బ్రతికేస్తుంటారు. వాళ్ళు ఎవరు గొప్ప? ఏమండి, మన మందిరంలో కూర్చొని బయట ఉన్న వాళ్ళ గురించి ఆలోచన చేస్తాం. బయట ఉన్నవాడేమో లోపల ఉన్నవాడి గురించి ఆలోచన చేస్తాడు. ఎవరు గొప్ప చెప్పండి? ఎవరు గొప్ప కదా? ఏడు కూర్చొని బయట ఉన్న వాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నావా? బయట లోపల ఉన్న వాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నావా కదా? సరే, ఈ రాత్రి నేను ఒకే ఒక స్థలం అనే మాట గురించి ఈ రాత్రి చెప్పాలని నాకు ప్రేరేపణ. కొంచెం సమయం ఉంటే ఈ రాళ్ళు గురించి కూడా చెప్పాలనేది ఆలోచన. ఆ చోటి రాళ్ళలో అక్కడ చాలా రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళలో ఒక రాయి తీసుకున్నాడు ఆయన. ఆ రాయి యాకోబు తలగడగ చేసుకున్నాడు కదా. ఈ రాత్రి చోటు, ఆ చోట ఉంచబడిన రాయి, ఈ రెండు చెప్పాలనేది ఈ రాత్రి నాకున్నటువంటి భారం. కానీ మీ భారాన్ని చూస్తుంటే, మీ భారం ఏ భారం? నిద్రాభారం. నా భారం ఏమో సువార్త భారం కదా. కొన్నిసార్లు నిద్రాభారంతో ఉన్న వాళ్ళకి సువార్త భారం ఎంత చెప్పినా ఏమైనా అర్థమవుద్దా? ఏం అర్థం కాదు. మీకు ఆత్మల భారము సువార్త భారం ఉంటే నేను చెప్పే మాటలు కొంచెం అర్థమవుతాయి కదా. సరే, రాత్రి కొంచెం నా మాటలు ఆలకించండి. మీరందరూ శ్రద్ధగా వింటున్నారు, అందుకే మీరు ధన్యులు అంటున్నాను నేను ఈ రాత్రి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు అంటాడు, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదని అంటాడు దావీదు. 23వ కీర్తన 6వ వచనంలో, 27వ కీర్తనలో కూడా మీరు చదివితే, యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అని అంటాడు. నేను ఇప్పుడు యాకోబు దగ్గరికి వెళ్ళకంటే ముందు దావీదు గురించి 2 మాటలు చెప్తా. దావీదు ఎవరు? ఇవ్వండి, ఒక రాజు. అంతకుముందు గొర్రెల కాపరిని తీసుకొచ్చి దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టి రాజ్యానికి ఒక రాజుగా చేశాడు దేవుడు. దావీదు అంటాడు, నేను ఎంతటి వాడినయ్యా, నేను ఏ పాటి వాడిని, నాకు ఈ స్థితి ఉంది అని అంటే అది దేవుని కృప అని దావీదు అంటాడు. సరే, ఇప్పుడు దావీదు గారి గురించి నేను ఆలోచన చేస్తాను. ఆయన ఎక్కడ ఉన్నాడంటే రాజంతఃపురములో ఉండాలి. ఎక్కడ ఉండాలా? దావీదు మహారాజు కదా. దావీదు మహారాజు ఎక్కడుండాలి? రాజంతఃపురములో ఉండాలి. రాజంతఃపురములో ఉన్న వారికి ఏమైనా కొదువు ఉంటుందండి? కింగ్స్, ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు లేకపోతే రాష్ట్రపతి భవన్లోకి వెళ్తే ఏమైనా కొదువు ఉంటాయా?
ఎన్ని గదులు ఉంటాయి? ఈయన ఉండేది ఒక్కడే. అబ్దుల్ కలాం గారు మనకి రాష్ట్రపతిగా ఉన్నారు. ఆయన ఒక్కడే, ఫ్యామిలీ లేదు ఆయనకి, ఒక్కడే. కానీ ఆయన ఉండటానికి ఎన్ని గదులు ఉన్నాయి రాష్ట్రపతి భవన్లో? ఏమండి, ఆయన ఒక్కడే ఉండటానికి ఎన్ని గదులు? అబ్బా, నాకు ఒకసారి రాష్ట్రపతి భవనం గురించి ఆలోచన చేస్తా ఉంటే, ఆయన ఒక్కడి కోసం అన్ని గదులు, అంత పెద్ద బిల్డింగ్ని, ఎంతమంది పని వాళ్ళు కదా. ఇప్పుడు రాజుగారికి ఏమండి ఎంత గొప్ప స్థితి, అంతఃపురములో భోగభాగ్యాలు, తినడానికి, ఉండడానికి, సుఖించడానికి ఏం కొదువ లేదు. అలాంటి రాజు ఏమంటాడు తెలుసా? నేను యెహోవా మందిరములో ఎక్కడుండాలనుకుంటున్నాడట? దేవుని మందిరములో ఉండాలనుకుంటున్నాడట. నేను దావీదు గారిని అడగాలనుకోండి, దావీదు గారు అంతఃపురములో దొరికింది, దేవుని మందిరములో మీకేం దొరికింది? దేవుని మందిరములో మీరేం చూశారు? ఎందుకు జీవిత కాలమంతయు చిరకాలము దేవుని మందిరములో నివాసం చేయాలనుకుంటున్నారు అని నేను దావీదు గారిని అడగాలనుకుంటున్నా. ఆయన మాటలో అంతఃపురములో దొరకనటువంటిది దేవుని మందిరములో ఏం చూశాడో ఆయన తన మాటలో చెప్తాడు. 26వ అధ్యాయంలో, కీర్తన 26వ అధ్యాయంలో మీరు చదివితే, యెహోవా నీ నివాస స్థలమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను అని అంటాడు. ఏదంట? ఏమంటున్నాడు దావీదు గారు? వింటున్నారా? మీరు అందరూ తలకి ఎందుకు వేసేసరికి నా కోసం ఏమన్నా ప్రార్థన చేస్తున్నారేమనిపిస్తుంది. ఇప్పుడు ఏం ప్రార్థన చేయకండి, నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు ప్రార్థన చేద్దాం. ఇప్పుడు మాత్రం నేను చెప్పే మాటలు ఏం చేయాలా? శ్రద్ధగా నా వైపు చూస్తూ వినండి, ఓకేనా? రైట్. దావీదు దేవుని మందిరములో ఏం చూశాడంటే, దేవుని యొక్క మహిమను చూశాడంట. ఏం చూశాడు? తేజో మహిమ నిలిచే స్థలం కదా, చోటు గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ఆ చోటు గురించి దావీదు ఏమంటాడంటే, ఇది తేజో మహిమ నిలిచే స్థలమయ్యా, యెహోవా మహిమ నిలిచే స్థలం ఇది. అందుకే కోరా కుమారులు అంటాడు, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. ఎందుకు ధన్యులంటే, దేవుని మందిరములో ఉన్న ఆయన ప్రసన్నతను, ఆయన తేజో మహిమను చూస్తూ వీరు ప్రభుని స్తుతిస్తూ ఉంటారట, ప్రభుని ఆరాధిస్తూ ఉంటారట, ప్రభువులో ఆనందిస్తూ ఉంటారట. నేను జ్ఞాపకం చేస్తాను. అందుకే దావీదు గారికి అక్కడ దొరకనటువంటిది ఎక్కడ దొరికిందంటే, దేవుని మందిరంలో దొరికింది. సరే, నేను కొంచెం దావీదు దగ్గరికి రాకముందు ఇప్పుడు యాకోబు దగ్గరికి వెళ్తాను. కొంచెం జాగ్రత్తగా, వీళ్ళిద్దరి మధ్య కొంచెం ఈ రాత్రి కొన్ని విషయాలు, చోటు గురించి చెప్తాను, జాగ్రత్త వినండి. యాకోబుకు ఇప్పుడు దేవుని మందిరమును గూర్చిన కళ, దర్శనం దేవుడిచ్చాడు. ఎవరికి? యాకోబుకి. గుర్తుపెట్టుకోండి, యాకోబుకి ఏంటంటే దేవుని మందిరమును గూర్చినటువంటి కళ, దర్శనం. ఈ రోజున ఇక్కడ మందిరము కట్టాలనేటువంటిది ఒకరి దర్శనం, ఒకరి కళ. ఎవరి కలగన్నారో, ఎవరికి దేవుడు దర్శనమిచ్చాడో ఈ స్థలములో మందిరం కట్టాలని, ఎంతమంది ఈ స్థలము కొరకు ప్రార్థన చేశారు, ఎంతమంది కన్నీరుగార్చారో ఈ స్థలములో మందిరం కట్టాలని. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు దేవుని మందిరమును గురించి దేవుడు యాకోబుకి ఏమిచ్చాడట? ఒక కళనిచ్చాడు. కళ కదా, 5 మాటలు చెప్పాను. ఒక చోటు, ఒక రాయి, ఒక కళ, ఒక నిచ్చెన, ఒక దేవుడు. ఈ ఒక్క ధ్యానం చేసుకుని వెళ్తే బోలెడు అయిపోతాయి. ఈ రాత్రి ఒక్క చోటు గురించి చెప్తాను. ఈ రాత్రి చోటు ఉందా? యేసయ్యకి చోటు ఉందా? సమస్తము ఆయన నోటి మాట చేత కలుగు చేసిన దేవునికి ఇప్పుడు ఏమి లేదంట. యేసయ్య అంటాడు, ఆకాశ పక్షులు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి ఏమి లేదంట, కొంచెమైనా స్థలము లేదంటాడు కదా. ఆయనకి ఏమి లేదంట, స్థలము లేదంట కదా. ఇప్పుడు ఈ మోషే వచ్చినప్పుడు
మీ దగ్గర ఉండటానికి ఏమైనా చోటు ఉందా అని అడుగుతారు. ఉండటానికి ఏమైనా చోటు ఉంది? మా దగ్గర చాలా చోటు ఉందండి. ఎవరు? ఎలియాజరు వస్తాడు కదా, ఎలియాజరు ఎవరి కోసం? రెబ్కా కోసం వచ్చినప్పుడు, ఎందుకు వదిలిపెట్టేసి వచ్చామా, తీసుకురాపోయావా? అయ్యా మీకుని మీ ఒంటెలకిని ఏముంది, మా దగ్గర చోటు ఉంది, స్థలం. కొన్నిసార్లు నేను ఆలోచన చేస్తాను, అన్నిటికీ చోటు స్థలం ఉంటుంది కానీ దేవునికి చోటు ఉండదు. మన ఇంట్లో దేవుని సేవకుడికి చోటు ఉండదు, ప్రార్థనకు చోటు ఉండదు. మీరు అర్థమవుతుందా? కొంచెం జాగ్రత్తగా ఆలకించాలి. కనుక దేవుని సన్నిధిలో ప్రియులరా, దేవుడు నివసించే స్థలము ఎలాంటి స్థలమో ఈ రాత్రి కొంచెం నేను జ్ఞాపకం చేయటానికి ప్రయత్నం చేస్తున్నాను. కొంచెం మీరు శ్రద్ధగా ఉండాలా, సరిగా కూర్చోవాలి. దేవుని మందిరంలో మనం చాలా శ్రద్ధగా ఉండాలా, సరిగా క్రమంగా కూర్చోవాలి, చాలా జాగ్రత్తగా. ఇది పరిశుద్ధమైన స్థలం. యాకోబు అంటాడు, ఆ కళ వచ్చిన తర్వాత, దేవుడు ప్రత్యక్షమైన తర్వాత, మెలకు వచ్చిన తర్వాత ఆయన అంటాడు కదా, ఈ స్థలము భయంకరమైన స్థలం. ఎలాంటిదంట? ఇది చాలా భయంకరమైన, అతి పరిశుద్ధమైన స్థలం. ఇది పరలోకపు గవిని అని అన్నాడు. ఏమన్నాడు? ఈ స్థలాన్ని గురించి ఏం చెప్పాడు ఆయన? యాకోబు చెప్పిన 3 మాటలు చెప్తున్నాను. యాకోబు కల కనిన తర్వాత, దేవుడు ప్రత్యక్షమైన తర్వాత ఆ స్థలాన్ని గురించి ఏం చెప్తాడంటే, ఈ స్థలము చాలా భయంకరమైన స్థలం, ఈ స్థలము పరిశుద్ధమైన స్థలము, ఇది పరలోకపు గవిని అని చెప్తూ, ఇది దేవుని మందిరము బేతేలు అని పెడతాడు, పేరు పెడతాడు కదా. ఎప్పుడు పెట్టాడు? ఆ రాయిని తీసుకొని దానిని స్తంభముగా నిలిపి నూనె పోసి ఆ రాయిని ప్రతిష్ఠించి దానికి ఏం పేరు పెట్టాడంటే బేతేలు అని పేరు పెట్టాడు. ఇప్పుడు బేతేలు గురించి నేను కొన్ని మాటలు రాత్రి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. బేతేలు అంటే, బేతేలు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని మందిరం. రాత్రి దేవుని మందిరానికి వచ్చిన కొన్ని మాటలు చెప్తాను. 84 కీర్తన 1వ వచనంలో కోరాకుమలు రాస్తే ఏమంటాడంటే, యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు అని అంటాడు. హౌ బ్యూటిఫుల్ యువర్, మేబీ ఏమంటాడు ఇంగ్లీష్లో, ఆయన యొక్క ద్వారములు, లేకపోతే ఆయన నివాస స్థలము, దేవుడు నివసించేటువంటి స్థలాన్ని ఏమంటాడు? ఎంత రమ్యము, ఎంత రమ్యం కదా. హౌ బ్యూటిఫుల్ అని అంటాడు. దేవుడు నివసించేటువంటి స్థలం అట చాలా రమ్యమైన స్థలం అట, చాలా సుందరమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటి స్థలం. నేను జ్ఞాపకం చేస్తాను, మనం నివసించే మన ఇంటిని ఎంత చక్కగా అలంకరించుకుంటామండి కదా, ఎంత శుభ్రంగా మన ఇంటిని ఉంచుకుంటాం. మరి మన ఇంటిని అంత బాగా అలంకరించుకున్నట్టుగా మరి దేవుని మందిరాన్ని ఎందుకు అలంకరించాం కదా? ఇది నా ఇల్లు కాదు, అది ఆయన ఇల్లు కదా. కొన్నిసార్లు మీరు బాగా చెప్తారు, మీరు చాలా మంచోళ్ళు. ఇది నా ఇల్లు కాదు, మా అత్తగారి ఇల్లు. నా ఇల్లు అయితే, మా ఇల్లు అయితే నేను బాగా చక్కగా నా ఇష్టం వచ్చినట్టు నేను అలంకరించుకుంటా. ఇది నా ఇల్లు కాదు, మా అత్తగారి ఇల్లు కదా, నా పెత్తనం ఏం తాగదు. ఎవరి పెత్తనం? మా అత్తగారి పెత్తనం కనుక నేనేం చేయలేను ఇక్కడ. మీకు అర్థమవుతుందా? నీ ఇంటిని ఎంత బాగా అలంకరించుకుంటున్నావో దేవుని మందిరాన్ని ఎందుకు అంతగా అలంకరించడం లేదు? దేవుని మందిరాన్ని ఎందుకు అంత పరిశుద్ధంగా ఉంచడం లేదు? దేవుడు నివసించే స్థలము ఎలాంటి స్థలమో తెలిస్తే, ఆ స్థలములో ఉండే దేవుడు ఎలాంటి వాడో తెలిస్తే, ఆ దేవుని మందిరాన్ని మనం ఎలా ఉంచుతామో అలా ఉంచుతాం. సరే, మందిరానికి వచ్చి ఇప్పుడు యాకోబు గారిది ఏంటంటే కళ, ఒక కళ. సరే, ఇప్పుడు దావీదు దగ్గరికి వస్తాను. దావీదు గారు ఇప్పుడు ఎక్కడున్నాడు తెలుసా? అంతఃపురములో ఉన్నాడు. దేవుని యొక్క నివాస స్థలం ఎక్కడుందంటే గుడారంలో ఉంది. ఎక్కడుందట? గుడారంలో ఉంది. మీరు 1 దినవృత్తాంతంలో
17వ అధ్యాయంలో మొదటి దినవృత్తాంతులు, రెండవ దినవృత్తాంతులు చూడండి, 17వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. ఒకసారి చూద్దామా. దావీదు గారట ఒక రోజున నాతాను ప్రవక్తని పిలిచాడంట. చూడండి, మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. దావీదు తన ఇంటి నుండి ప్రవక్త అయిన నాతానును పిలిపించి, నేను దేవదారు రాణులతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నాను. యెహోవా నిబంధన మందసము తెరల చాటున నున్నదని చెప్పగా. చాలండి. ఈ మాట ఏమైనా అర్థమైందా మీకు? దావీదు నాతాను ప్రవక్తని పిలిచి అంటున్నాడు కదా, ఓ ప్రవక్త గారు, నేనేమో ఎలాంటి నగరములో నివాసం చేస్తున్నాను? దేవదారు రాణులతో కట్టబడిన నగరులో నేను నివాసం చేస్తున్నా. కానీ నా దేవుని యొక్క నిబంధన మందసమేమో ఎక్కడుందట? డేరాలో ఉంది, తెరల చాటున ఉంది. వాస్తవానికి ఆయన ఇక్కడ ఉండాలి, నేను అక్కడ ఉండాలి కదా. మీరు జాగ్రత్తగా ఆలోచన. ఇప్పుడు ఎవరు ఎక్కడ ఉండాలా? దావీదేమో గుడారములో ఉండాలి, దేవుడేమో ఎక్కడుండాలి? రాణులతో కట్టబడిన ఒక మంచి నివాసంలో దేవుడు ఉండాలి. కానీ ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఉంది? ఉల్టా ఉంది. దావీదు అంటాడు, అయ్యా ఇది ఏమైనా న్యాయమేనా? నా దేవుని యొక్క నివాస స్థలమేమో డేరాలో ఉంది, తెరల చాటున ఉంది. నేను ఎక్కడున్నాను? దేవదారు రాణులతో కట్టబడిన నగరులో నేను నివాసం చేస్తున్నాను. జాగ్రత్తగా ఆలోచన చేయి. ఇప్పుడు దావీదు గారికి ఒక భారం వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, లేదు ఇది ఇలా ఉండటానికి వీల్లేదు. నేను ఎలాగూ ఉన్నతమైన స్థానంలో ఉంటున్నాను, నా దేవుడు నివసించే స్థలం కూడా, ఆయన నివాసం కూడా అలాగే ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆ దేవుని కొరకట్ట దావీదు ఒక మందిరాన్ని కట్టాలని తలంచాడంట. తలంచి నాతాను ప్రవక్తని పిలిచి అంటాడు, అయ్యా ఇదిగో నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇది దేవుని చిత్తమా కాదా? చేయమంటావా? చేయటం మంచిదేనే కాదని నాతాను ప్రవక్తని దావీదు రాజు అడుగుతున్నాడు. నిజంగా ఈ నాతాను గారికి దావీదు గారికి ఉన్న అనుబంధం చాలా గొప్పది. ఇదే నాతాను గారు ఒక రోజున దావీదు దగ్గరికి వచ్చి ఒక స్టోరీ చెప్తాడు. ఏం స్టోరీ? రాజా మన ఊర్లో ఒక ఆయనకి 100 గొర్రెలు ఉన్నాయి, ఇంకో ఆయనకేమో 1 గొర్రె ఉంది. ఇప్పుడు 100 గొర్రెలు కలిగిన వ్యక్తి వచ్చి 1 గొర్రె కలిగిన వ్యక్తి దగ్గర నుంచి ఆ 1 గొర్రె కూడా తీసుకొని వెళ్ళిపోయాడు రాజా అని చెప్పేసి అని ఈ నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చి చెప్తాడు. ఏం చేయాలి ఇతనికి ఆల్రెడీ 100 గొర్రెలు ఉన్నాయి. ఆ 100 గొర్రెలు చాలక 1 గొర్రె కలిగిన వ్యక్తి దగ్గర ఆ 1 గొర్రె కూడా తీసుకెళ్ళి వెళ్ళిపోయాడు. ఈయనేం చేయాలి రాజా? దావీదు ఆలోచన చేసి, అతడు నిశ్చయముగా మరణానికి పాత్రుడు, శిక్షించాల్సిందని. అప్పుడు నాతాను అన్నాడు, ఆ మనుషుడవు నీవే రాజా అని అన్నాడు. అంతే, ఆ మనుషుడవు నీవని. వెంటనే దావీదుకి అర్థమైపోయింది ఇంకా స్టోరీ కదా, ఇక దానికి ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఏం అవసరంలే ఇంకా కదా. వెంటనే సింహాసనం దిగి దావీదట పశ్చాత్తాపడ్డాడట. నేను జ్ఞాపకం చేస్తాను, కొన్నిసార్లు దేవుడు తన ప్రవక్తలను, రాజులను, ప్రజలను సరిచేయటానికి, కరెక్ట్ చేయటానికి ఏం చేస్తాడు? ఉపయోగిస్తాడు. కాన్సెక్రేట్ అభిషేకం చేయటానికి కూడా ఉపయోగిస్తాడు, కొన్నిసార్లు దిద్దడానికి కూడా ఉపయోగిస్తాడు ప్రవక్తలు. కనుక దావీదులో ఉన్న గొప్ప గుణం ఏంటంటే దిద్దుకుంటాడు. ఏమండి, హెచ్చరిక చేసినప్పుడు, సలహా ఇచ్చినప్పుడు ఆ సలహా కూడా పాటించడానికి ఇష్టపడతాడు. దావీదులో ఒక మంచి గుణం ఉంది. అయ్యా నువ్వు తప్పు చేసావండి, వెంటనే తప్పు ఒప్పేసుకుంటాడు దావీదు.
లేదు నువ్వు ఈ పని చేయాలి, ఈ పని చేయకూడదు అని అంటే వెంటనే సరేనయ్యా అలాగే చేద్దామని అంటాడు. కొంతమంది అలా ఉండరు. అందుకే దేవుడు దావీదుని గొప్పగా ఆశీర్వదించాడు. ఈ రాత్రిని జ్ఞాపకం చేస్తుంది. దేవుడు ఒకవేళ నేను దిద్దడానికి ప్రయత్నం చేసినప్పుడు మనం ఏం చేయాలంటే దిద్దుకోవాలి. ఒకవేళ దేవుడు హెచ్చరించినప్పుడు, సలహా ఇచ్చినప్పుడు ఆ సలహాను తీసుకొని ఏం చేయాలంటే మన జీవితాన్ని, కుటుంబాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. సరే, ఇప్పుడు దావీదుకున్నటువంటి ఆలోచన ఏంటి? దేవుని మందిరాన్ని కట్టాలని. ఆయనకేమో కళ, ఈయనకేమో మందిరం కట్టాలని భారం. ఏమండి, మందిరం కట్టాలని కొంతమందికి భారం ఉంది, కానీ కట్టడానికి వీలు లేని పరిస్థితి కదా. వాళ్ళ వల్ల కావటం వల్ల కట్టాలనుకుంటున్నారు కానీ కట్టలేకపోతా ఉన్నారు కదా. మీరు కూడా చాలామంది ఏమండి ఈ సంవత్సరం ఇల్లు కట్టాలి, వచ్చే సంవత్సరం అమ్మాయి పెళ్లి చేయాలని అంటారు కదా. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు పెద్దోడు సామెత కదా. పెళ్లి చేయాలంటే ముందు ఏం కావాలా? ఇల్లు కట్టాలి. ఇల్లు చాలా అవసరం కనుక ఇప్పుడు ఇల్లు కట్టాలనుకుంటాం కానీ అవుతుందా? అబ్బో, చాలామంది ఎన్ని కలలు కంటారు ఇంటి గురించి. సరే, దావీదు గారు కూడా తన ఇంటి గురించి కంటే కూడా దేవుని ఇంటిని గురించి, దేవుని మందిరాన్ని గురించి దావీదుకి ఎన్నో కలలు కన్నాడు. దావీదు దేవుని మందిరం కోసమట దావీదు ఎన్నెన్ని సమకూర్చాడో మీరు బైబిల్ చదివితే చాలా విషయాలు ఉంటాయి. మీ ఓపిక అయిపోయిందని నాకు అర్థమైపోయింది. మీ ఓపిక అయిపోయిందని నాకు అర్థమైపోయింది. జాగ్రత్త వినండి. వద్దులే, పాట పాడితే ఇంకో 10 నిమిషాలు అయిపోతుంది. జాగ్రత్త వినండి. యాకోబుదేమో కళ, దావీదుదేమో మందిరము కట్టాలనే భారం కదా. భారం కలిగి ఏం చేశాడంటే ఆ మందిరానికి ఏమేమి కావాలో వాటన్నిటిని సమకూర్చాడంట. ఒకరోజు వస్తే బాగుండు, పగలు వస్తే పగలు రాత్రి ఆయన ఏం తీసుకొచ్చాడో నువ్వేం తీసుకొచ్చావో మందిరానికి నాకు బాగా అర్థమవుతుంది. భారం అయితే ఉంది కానీ బాధ్యత లేదు. ఏం లేదు? బాధ్యత లేదు. మందిరం కట్టాలని భారం ఉంది. భారం కలిగి నువ్వేం చేశావు? భారం కలిగి ప్రార్థన చేశావా? బాధ్యత తీసుకొని మందిరానికి ఏం కావాలో అవన్నీ తీసుకొచ్చావా? నీ వంతుగా నువ్వేం చేశావు? నువ్వేమిచ్చావు? దావీదుని గురించి అడిగితే దావీదు నా సొంతమైన బంగారం ఇచ్చానంటాడు. రాజ్యములో దొరికే బంగారం కాకుండా నా సొంతమైన బంగారు దేవుని మందిరం నిమిత్తము నేను ఇచ్చానని అంటాడు. దేవుని మందిరానికి నువ్వేమిచ్చావు? నీళ్ళు కట్టుకోవడానికి సరిపోతుంది, మందిరానికి ఏమిస్తావు నువ్వు కదా. కనుక రాత్రి జాగ్రత్తగా ఆలోచించి దావీదు దేవుని యొక్క మందిరము కట్టాలని ఏంటంట ఒక భారం అంట, భారం. కనుక ఇప్పుడు దాని కొరకు ఆయన ఏం చేస్తాడంటే చాలా వెండి, బంగారం, వెలగల రాళ్ళు, మ్రానులు వీటన్నిటినీ మందిరం నిర్మించడానికి సిద్ధపరుస్తాడు. కానీ ఈ దావీదు గారు ఒక రోజున చేయకూడని పని చేసేసాడు కదా. తర్వాత నాతాను ప్రవక్త వచ్చాడు, హెచ్చరించాడు. ఓ రాజా, నీ చేతులు అపవిత్రమైపోయినాయి, నీ చేతులు రక్తము చిందించినాయి కనుక నీవు పరిశుద్ధమైన ఆలయాన్ని నిర్మించడానికి నీవు తగినవాడు కాదు, యోగ్యుడు కాదని చెప్పేసి అని నాతాను వచ్చి చెప్పగానే ఏం చేయాలి ప్రభువా? నేనేమో మ్రానులతో కట్టిన నివాసంలో ఉంటున్నా, నా దేవుని యొక్క మందిరమేమో గుడారాల్లో ఉంటుంది, నాకేం చూడటానికి బాగలేదు కనుక నా దేవుని యొక్క మందిరం ఉన్నతంగా ఉండాలి, గొప్ప స్థానంలో ఉండాలని చెప్పేసి అని ఏవండి దావీదు తలంచి మందిరం కోసం చాలా సమకూర్చాడు. కట్టాలనుకున్నాడు కానీ ఇప్పుడు కట్టలేనటువంటి పరిస్థితి. సరే, దావీదు చేయలేని పని ఎవరు చేశారంటే దావీదు కుమారుడైన సొలొమోను చేశాడు. దేవుడు సొలొమోను చేత ఏం చేశాడంటే దావీదు చేత కట్టించాలనుకున్న దేవుని మందిరాన్ని సొలొమోను చేత దేవుడు కట్టించాడు. జాగ్రత్తగా గమనించాలి. కొంచెం నేను ముగింపుకు వచ్చేస్తాను జాగ్రత్తగా. ఒకరిదేమో కళ, ఒకరిదేమో భారం, ఒకరిదేమో పని కదా, బాధ్యత. సొలొమోను ఇప్పుడు బాధ్యత తీసుకొని దేవుడు తనకిచ్చిన జ్ఞానముతో ఇప్పుడు ఏమి కడుతున్నాడు? ఆయన దేవుని మందిరాన్ని కడుతున్నాడు. ఇప్పుడు నేను ఇంకా కొత్త నిబంధనలకు పాత నిబంధనలు ఉన్నా.
ఓల్డ్ టెస్టిమెంట్లో చర్చ్ బిల్డింగ్ నిర్మిస్తున్నాడు. సొలొమోను దేవుని యొక్క మందిరాన్ని బంగారంతో కట్టాడంట. దావీదు ఆల్రెడీ బంగారాన్ని సమకూర్చాడు కనుక ఆ బంగారంతో దేవుని యొక్క మందిరాన్ని కట్టాడు. సొలొమోను కట్టిన దేవాలయం స్వర్ణ దేవాలయం, బంగారపు దేవాలయం. అందుకే ఆ దేవాలయాన్ని చూడటానికి ప్రపంచ నలుమూలల నుంచి అందరూ కూడా సొలొమోను కట్టిన దేవాలయాన్ని చూడటానికి వచ్చారంట. అందుకే కోరా కుమారులు అంటారు, సొలొమోను కట్టిన దేవాలయం చూసి, ప్రభువా నీ నివాసములు ఎంత రమ్యమయ్యా, ఎంత రమ్యం. అంత రమ్యం ఎట్లా వచ్చింది నివాసానికి? సొలొమోను ఏం చేశాడు? దావీదు సమకూర్చిన వాటన్నిటితో. ఆ తర్వాత సొలొమోను కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతాయి వాటన్నిటిని తీసుకొని వచ్చి వాటి చేత దేవుని యొక్క నివాస స్థలమును, దేవుడు నివసించే స్థలమునట, ఆ దేవుని మందిరాన్ని సొలొమోను కట్టి పూర్తి చేశాడట. ఇప్పుడు మందిరం కట్టి పూర్తి చేసిన తర్వాత ఏం జరిగిందో అంటే నేను జ్ఞాపకం చేస్తాను. సొలొమోను మందిరం కట్టక ముందు, దావీదు తలంచక మునుపు దేవుడు అన్నాడు మోషేకి ప్రత్యక్షమై, మోషే నేను మీ మధ్యలో ఉండాలనుకుంటున్నానయ్యా, నేను మీతో ఉండాలనుకుంటున్నాను. నేను మీతో ఉండినట్లుగా మీ మధ్య నివసించినట్లు నా కోసం ఒక గుడారాన్ని నీవు కట్టగలవా అనంటే, ప్రభువా సరే, నాకైతే అంత జ్ఞానం లేదు, కానీ నీవు సెలవిస్తే, నీవు ఒక నమూనా ఇస్తే, బ్లూ ప్రింట్ ఇస్తే నేను దాని ప్రకారం కడతానా అన్నాడు. కనుక ఇప్పుడు దేవుడు మోషే ద్వారా ఏం చేశాడంటే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాడు. ఆ ప్రత్యక్ష గుడారములోనికి పరలోకము నుండి ఏమి దిగి వచ్చేదట? దేవుని యొక్క మహిమ దిగి వచ్చేదట. కొంచెం జాగ్రత్తగా వినండి. యాకోబుదేంటి? దేవుని మందిరమును గుర్చిన కళ. దావీదుదేంటి? భారం. సొలొమోను ఏం చేశాడు? బాధ్యత తీసుకొని ఆ పనిని సంపూర్తి చేశాడు. ఇప్పుడు సొలొమోను కట్టిన దేవాలయం మనకు అర్థం కావాలంటే ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళాలి. ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలం అనేది ఒకటి ఉంటుంది. ఆ స్థలములోనికి పరలోకము నుండి ఏం చేస్తుందట? దేవుని యొక్క మహిమ దిగి వస్తుంది. కనుక ఇశ్రాయేలీయులు ఎక్కడున్నారు? ఐగుప్తు నుండి వచ్చిన తర్వాత అరణ్యములో ఉన్నారు. అరణ్యములో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకి వెలుగునివ్వటానికి రాత్రి వేళ దేవుడు అగ్నిస్తంభములో వారికి ప్రత్యక్షమయ్యాడు. ఇందాక నేను చెప్పాను, చాలా మందికి దేవుడు రకరకాలుగా దేవుడు ప్రత్యక్షమవుతూ వచ్చాడని. అరణ్యములో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడంటే అగ్నిస్తంభం అని అంట, పిల్లర్ ఆఫ్ ఫైర్ అని, అగ్ని స్తంభముగా దేవుడు వారికి ప్రత్యక్షమై వారి ముందు వెనుకలు ఆవరించి వారు నడిపిస్తూ వచ్చాడు. పగటి వేళేమో మేఘస్తంభము, రాత్రి వేళేమో అగ్నిస్తంభం. సరే, వీరు ప్రయాణం చేస్తున్నప్పుడల్లా వారితో పాటు ఏం తీసుకెళ్తున్నారు? ఈ ప్రత్యక్ష గుడారాన్ని, వారి గుడారాలు బీకినప్పుడు దేవుని మందిరాన్ని కూడా, గుడారం కూడా ఏం చేస్తున్నారు? ప్యాక్ చేసేసి మందసాన్ని భుజాన్ని పెట్టుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ప్రయాణం ఎట్లా సాగుతుంది? నడిపించేది ఒకటి ఉంది. ఏమిటి? పైన ఉన్న మేఘం, కింద ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తుందట? నడిపిస్తుందట. జాగ్రత్త గమనించాలి. సంఘమును, ఒక దేశాన్ని నడిపిస్తున్నది ఏంటంటే పైన ఉన్న మేఘం. ఇది పాత నిబంధన గ్రంథంలో. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్న సంఘాన్ని నడిపించేది ఎవరంటే దేవుని యొక్క ఆత్మ. దేవుని ఆత్మ దేవుని సంఘాన్ని ఏం చేస్తుందట? నడిపిస్తూ ఉంటుంది. ఇది కొంచెం మన క్రొత్త నిబంధనలోకి వెళ్ళాలి. మీకు పాత నిబంధన అర్థమైతే కొత్త నిబంధన ఈజీగా అర్థమవుతుంది. అందుకోసం చెప్తున్నాను. మొదట దేవుని మహిమ ఎక్కడ దిగి వచ్చిందనంటే ప్రత్యక్ష గుడారములోనికి దేవుని మహిమ పరలోకం నుండి వచ్చింది. ఆ తర్వాత సొలొమోను కట్టినటువంటి దేవాలయములోనికి దేవుని యొక్క, చూద్దామా ఒకసారి? చూడండి. దినవృత్తాంతం గ్రంథం 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు
అగ్ని ఆకాశం ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకయుండిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదికి దిగగా చూసి ఇశ్రాయేలులందరూ సాష్టాంగ నమస్కారము చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. రాజును జనులందరూ యెహోవా ఎదుట బలులు అర్పించిరి. చాలండి, ఈ మాట కొంచెం మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు సొలొమోను ఏం చేశాడు? మందిరం కట్టాడు. ప్రభువా నువ్వు చెప్పినట్టే చేశానయ్యా అని చిన్న ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేయటం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం జరిగిందంటే పరలోకం నుండి ఏం దిగి వచ్చిందట? ఈ మాటలు జాగ్రత్తగా గమనించాలి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదికి దిగగా. ఈ మాట ఈ రాత్రి కొంచెం గమనించాలి మీరు. దేవుని మందిరము మీదకి ఏమి దిగి వస్తుందయ్యా అంటే పరలోకము నుండి దేవుని యొక్క అగ్ని, దేవుని యొక్క తేజస్సు, మహిమ దిగి వస్తుంది. ఇప్పుడు దేవుని మందిరములో ఏముందట? చెప్పండి, ఏముంది దేవుని మందిరంలో? దేవుని మహిమ ఉంది, దేవుని యొక్క తేజస్సు ఉంది. అందుకే దావీదు అంటాడు, ఓ ప్రభువా నేను అంతఃపురములో ఉండలేను, ఎక్కడుంటాను? నీ మందిరములో ఉంటాను. ఎందుకంటే నీ మందిరములో ఏముంది? పరలోకము నుండి దిగి వచ్చిన అగ్ని ఉంది, తేజస్సు, నీ మహిమ, ప్రభావము అందులో ఉందట. నేను ఒక్కోసారి ఆలోచన చేస్తాను, పరలోకములో ఉండవలసిన మహిమను ఇప్పుడు దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు తెలుసా? నీవు నేను కూర్చున్న ఈ మందిరములోకి తీసుకొచ్చాడు. ఇది ఒక్కసారి మందిరములోనికి రాలేదండి. అది ఎట్లా వచ్చిందో చెప్పనా? కొంచెం త్వరగా చెప్పేస్తాను మీరు. పరలోకంలో ఉన్న మహిమట ఆకాశంలోకి వచ్చిందట. ఆకాశములో దేవుడు తన మహిమను కనబరిచినని బైబిల్ చెప్తుంది. ఆకాశములు, సూర్యచంద్ర నక్షత్రాలు ఏం చేస్తున్నాయి? ఆయన మహిమను, ఆయన ప్రభావమును వివరించుచునేవని అంటాడు. మానవునయ్యా అది మేము అందుకోలేనంత ఎత్తులో ఉంది ఆ మహిమ. ఆ మహిమను పొందుకోవటం మా వల్ల కాదయ్యా. ఆకాశంలో పెడితే మేము ఎట్లా అందుకోగలం? అందుకని దేవుడు అన్నాడు, సరే కొంచెం మీకు దగ్గరగా తీసుకొస్తానన్నాడు. ఇప్పుడు ఆకాశంలో ఉన్న మహిమ ఎక్కడికి వచ్చిందట? మేఘములోనికి వచ్చిందట. ఎక్కడికి వచ్చింది చెప్పండి? మేఘంలోకి వచ్చింది. ఆ మేఘము ప్రత్యక్ష గుడారం మీదకి వచ్చినప్పుడు దేవుని మహిమ దాని మీదకి దిగి వస్తుండేది. ఆకాశములో అనుకుంటే మేఘము కూడా ఇప్పుడు ఎక్కడుంది? ఆకాశాన్ని దగ్గరగా. ఓ ప్రభువా మేఘాన్ని కూడా మేము తాకలేము, దాన్ని చేరుకోలేము, మా వల్ల కాదు అన్నాడు. అందుకని దేవుడు అన్నాడు మోషే సరే ఒక పని చేయి, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకొని సీనాయి కొండ మీదకి రా. కొండ శిఖరం మీదకి వస్తే నా మహిమను నేను అక్కడ ఉంచుతాను. ఎక్కడ ఉంచుతాడట? పరలోకంలో ఉన్న మహిమ ఆకాశంలో ఉన్నది మేఘములో ఉన్నది ఇప్పుడు ఎక్కడికి వచ్చిందట? కొండ శిఖరము మీదకి వచ్చిందట. ఇప్పుడు నాలంటే బలహీనులు పెద్దవాళ్ళు అంటారు, అయ్యా ఆ కొండ ఎక్కటం నా వల్ల కాదు, ఆ కొండ శిఖరాన ఉన్న మహిమను చూడటం మా వల్ల కాదయ్యా, మేము అంత దూరము వెళ్ళలేము, కొండ ఎక్కలేము. అందుకే దావీదు అంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఆ కొండ ఎక్కాలనుకుంటున్నా కానీ నేను ఎక్కలేకపోతే నా వల్ల కాదు. అందుకని దేవుడు అన్నాడట, సరే. అందుకే ఎంత కృపగలవాడో, ఎంత దయగల దేవుడో ఆయన అన్నాడట, సరే మీరు రాలేరు కనుక నేనే మీ దగ్గరికి వచ్చేస్తానండి. ఏమండి, మనం ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన బదులు మనం వెళ్ళలేకపోతున్నాం. అందుకని ఆయనే ఏం చేశాడట? స్వయాన మన దగ్గరికి వచ్చేసాడు. ఇప్పుడు మహిమ కలిగిన దేవుడు ఎక్కడికి వచ్చాడంటే గుడారములోనికి వచ్చాడు. ఆయన ఎక్కడుండాలి? పరలోకములో ఉండవలసిన దేవుడు. ఎవరు సమీపింపురాని తేజస్సులో అమరత్వము కలిగి కోటాను కోట్ల దూతల చేత శరూపుల చేత పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్న దేవుడు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంట?
మన కోసం ఆయన గుడారములోకి వచ్చేసాడట. పాత నిబంధన గ్రంథంలో ఎలా ఉన్నాడంటే మహిమతో ఉన్నాడు. గుర్తుపెట్టుకో, మహిమ కలిగిన దేవుడిగా వచ్చాడు. ఆయన మహిమను గుడారములో వచ్చాడు. జాగ్రత్తగా గమనించాలి. గుడారము గురించి యాకోబు చెప్తాడు, అయ్యా ఇది దేవుని మందిరం అయ్యా, ఇది బేతేల్ అయ్యా, ఇక్కడ దేవుడు ఉన్నాడు, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడు. దేవుని మందిరానికి వచ్చిన హన్న దేవుని మందిరములో యెహోవాను గురించి ఏం చెప్తుందో తెలుసా? చూద్దాం, చూడండి. మొదటి సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయంలోకి వెళదాం. ఈ దేవుని మందిరములో ఉన్న యెహోవా దేవుని గురించి ఎరిగినటువంటి హన్న షిలోహు మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తుంది, కన్నీరు గారుస్తుంది, ఎవరిని ఏడుస్తుంది. ఆమె చెప్తుంది కదా, ఎవరి గురించి? యెహోవా దేవుని గురించి చెప్తుంది. చూడండి 2వ అధ్యాయం 2వ వచనం, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదియు లేదు. 3వ వచనం, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. తర్వాత 6వ వచనం, జనులను సజీవులుగాను మృతులను గాను చేయవాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. 7వ వచనం, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు, కృంగు చేయవాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. ప్రభువుని గురించి ఎరిగిన హన్న, నా దేవుడు, నా ప్రభువు, నా యెహోవా దేవుడు ఎలాంటివాడో అని ఈ 2వ అధ్యాయం చెప్తుంది. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, దేవుని ఆరాధిస్తున్నావు, ఆ దేవుడు ఎవరో నీకు తెలుసా? నువ్వు ఎరుగుతున్నావు అసలు? ఆయన ఎంత గొప్ప దేవుడో, శక్తిమంతుడో, ప్రభావం కలిగిన వాడో, మహిమ కలిగిన దేవుడో, గొప్ప కార్యములు చేసేవాడో ఈ రాత్రి నువ్వు ఆలోచన చేయాలి. మహిమ కలిగిన దేవుడు పరలోకం నుంచి తన మహిమను ఎక్కడ ఉంచాడంటే గుడారంలో ఉంచాడు. ఎందుకు గుడారం ఉంచాడు? మనందరం గుడారాలు ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములు ఎక్కడున్నారు? అరణ్యములో ఉన్నారు, గుడారములో ఉన్నారు. అరణ్యములో అంధకారం ఉంది. యాకోబుని గురించి చెప్తూ వచ్చాను, ఇది అరణ్య ప్రదేశం. రాత్రి ప్రొద్దుగుంకింది, చీకటి పడింది, రాత్రి అంధకారములో ఉన్నాడు, చీకటిలో ఉన్నాడు కదా. అరణ్య భూమి, అంధకారము, ఆ స్థలము అపవిత్రమైన స్థలం. ఆయన ఎక్కడ పడుకున్నాడు? చీకట్లో కనబడుతుందా? అది అపవిత్రమైనటువంటి స్థలం. ఆ స్థలానికి పరిశుద్ధుడైన దేవుడు, మహిమ కలిగిన దేవుడు, వెలుగైన దేవుడు వచ్చి ఆయనకు ప్రత్యక్షమై పరలోకమునికి వచ్చి దేవుని మందిరమునికి వచ్చినటువంటి ఆ దర్శనాన్ని యాకోబుకి ఇస్తాడు. ఆయన ఒక కల కన్నాడు కదా. ఆ కలలో ఏముంది? ఆకాశము నుండి భూమి మీదకి ఒక నిచ్చెన, ఈ నిచ్చెన మీద దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారట. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ మందిరము పరలోకములో ఉన్న దేవుని యొక్క ఆలయానికి ప్రతిబింబం. ఈ మందిరము దేనికి? పరలోకములో ఉన్న దేవుని మందిరానికి ప్రతిబింబం. ఇప్పుడు మనం ఉంటున్న గృహము మందిరానికి ప్రతిబింబముగా ఉండాలి. మీకు అర్థమైందా లేదు నా భాష? పరలోకానికి ప్రతిబింబం ఏంటంటే దేవుని మందిరం. దేవుని మందిరాన్ని చూస్తే ఏం చూస్తాము? పరలోకాన్ని చూస్తాం. పరలోకములోని దేవుని ఆలయాన్ని చూస్తాం. పరలోకములోని ఆలయాన్ని ప్రజలకు చూపించాలంటే ఈ ఆలయాన్ని ఎలా అలంకరించాలి? ఈ ఆలయంలో ఏముండాలి? దేవుని మహిమ ఈ స్థలములో ఉండాలి. సరే, ఇప్పుడు మన ఇంటి ఉన్న వారందరికీ దేవుని మందిరాన్ని చూపించాలి. వాళ్ళు రారు మందిరానికి, కానీ మనమే ఏం చేయాలట? మందిరం అంటే ఇలా ఉంటుందని మన ఇంటి దగ్గర ఉన్న వారికి మన ఇంటిని చూపించి మందిరం ఇలా ఉంటుందని చెప్పాలంట. అంటే మందిరానికి మన గృహమే ప్రతిబింబం అట.
చూపించగలగాలి. ఇది చాలా కష్టతరమైనటువంటి పని కదా. మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ సరే కొంచెం చెవులు గలవాడు వినుగాక, గ్రహించిన వారు దేవునికి స్తోత్రం చెప్పుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ కలిగిన దేవుడు గుడారములోకి వచ్చాడు. ఆ గుడారములో మహిమను ఉంచాడు. అంతఃపురములో ఆయన గుడారములో ఉన్న మహిమను చూసి, లేదు లేదు, నేను గుడారములో ఉండవలసిన వాడిని అంతఃపురములో ఉన్నాను. ఇప్పుడు గుడారములో ఉన్న ప్రభువు ఎక్కడుండాలి? అసలు అంతఃపురములో ఉండాలి. ఆయన ఎక్కడున్నాడు? కాదు, నేను అంతఃపురాన్ని విడిచిపెట్టేసి ఇప్పుడు ఎక్కడికి వస్తాను? ఎక్కడికి వస్తాను? ఆ గుడారములోనికి, దేవుని యొక్క నివాసం చేసే స్థలానికి, ఆ మందిరానికి నేను వస్తాను. అందుకే మందిరములో నివసించు వారు ధన్యులు అన్నాడు దావీదు. అంటాడు, భక్తిహీనముల గుడారాలలో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారమునద ఉండుట నాకెంతో ఇష్టం. దేవుని మందిరములో ఏముందయ్యా అంటే, నేను ఎన్నడూ చూడనటువంటి దేవుని మహిమ ఉంది. ఆ మహిమ ఎలా వచ్చిందనేది ఈ రాత్రి, ఈ స్థలము అపవిత్రమైన స్థలం, అంధకారములో ఉన్న ఈ స్థలం, అయోగ్యమైన స్థలం, అరణ్యములో ఉన్నటువంటి ఈ స్థలానికి పరిశుద్ధుడు, మహిమ కలిగిన, తేజస్సు కలిగిన ఆ ప్రభు ప్రత్యక్షత ఈ యాకోబుకి ఎట్లా దొరికింది, దావీదుకి ఎట్లా దొరికింది, సొలొమోనుకి ఎట్లా దొరికిందని నేను దేవుని మహిమను గురించి నేను ధ్యానం చేస్తున్నా. ఈ రాత్రి నేను ముగించేస్తున్నా. 5 మాటలు చెప్పి దేవుని మహిమను గురించి 5 మాటలు చెప్తా, వివరించండి. 5 మాటలు చెప్తా. 1, దేవుని మందిరములో ఉన్న దేవుని మహిమను చూచుట. ఏం చేయాలంట? మహిమను చూడాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నువ్వేం చూస్తావు? దేవుని మందిరములో ఏం చూస్తున్నావు? వాట్ యూ విల్ ఎక్స్పీరియన్స్. దేవుని మందిరములో ఏం అనుభవిస్తున్నావు? ఆర్ యు ఎక్స్పీరియన్సింగ్ సంథింగ్? దేవుని మందిరంలో ఏమైనా అనుభవిస్తున్నావా? దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత ఇది పరిశుద్ధ స్థలం అని, దేవుడు నివసించే స్థలం అని, ఈ స్థలం మీద ఆయన కనుదృష్టి ఉందని, ఆయన చెవి ఎగుతున్నాడని ఎరుగుతున్నామా? కొంచెం జాగ్రత్తగా ఆలోచించాయి. ఇప్పుడు మోషే దేవునితో మాట్లాడతాడు, కానీ దేవుని ఎప్పుడు స్వరం వింటున్నాడు, దేవునితో మాట్లాడుతున్నా కానీ ఆయన మహిమను చూడలేదంట. నిర్గమాకాండం 32-33 అధ్యాయాలు అంటాడు, మోషే అంటాడు దేవునితో, ప్రభువా ఒక్కసారి నీ మహిమ నాకు చూపించయ్యా, నీ మహిమ నేను చూడాలయ్యా అని అంటాడు. నీ మహిమను చూడాలి. దేవుని మందిరములో ఏం చూడాలి మనం అంటే, నీ జ్ఞాపకం చేస్తుంది, దేవుని మహిమను చూడాలి, ఆయన తేజో మహిమను చూడాలి. గుర్తుపెట్టుకో, దేవుని మందిరానికి వచ్చి చాలా ముఖం వీళ్ళ ముఖం చూడటం కాదు. ఏమండి, వాళ్ళేం పెట్టుకొచ్చారు, వాళ్ళేం కట్టుకొచ్చారు కాదు. ఏం చూడాలా? పరిశుద్ధుడని దేవుని చూడాలి, ఆయన మహిమను చూడాలి, ఆయన ప్రత్యక్షతను ఆయన మందిరంలో చూడాలి. ఒకటి దేవుని మహిమను చూచుట. 2వది దేవుని మహిమను పొందుకొనుట. ఏంటట? రిసీవింగ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ అని అంటాను. దేవుని మహిమను పొందుకొనుట. మీరు జాగ్రత్తగా వినండి. దేవుని మహిమను పొందుకోవాలనేది దేవుని ఆశ. ఇప్పుడు పరలోకములో ఉన్న మహిమను తీసుకొచ్చి నీ ఎదుట పెట్టాడు దేవుడు. దేవుడు అంటాడు, ఇప్పుడు నీ ఎదుట ఉంచాను, నీ ఎదుట ఉన్న మహిమను నువ్వేం చేయాలి? ఇప్పుడు లోపలికి తీసుకోవాలి కదా. ఇంకా మీకు అర్థం కాల, చెప్తాను. ఇశ్రాయేలు అరణ్యంలో ఉన్నారు. అయ్యా, ఐగుప్తులో అయ్యాం, కాకరకాయలు కేకరకాయలు దొరికాయి, అరణ్యాలు తినడానికి ఏమీ దొరకటంలా. దేవుడు మోషే ప్రార్థన విని ఆకాశం నుండి దేవుడు ఏం చేశాడట? మన్నాను కురిపించాడు. ఇప్పుడు మన్నా ఎక్కడుంది? వాళ్ళ కళ్ళ ఎదుటే ఉంది, ఇంటి ఎదుటే ఉంది మన్నా. ఇప్పుడు ఆ మన్నాని వీళ్ళు ఏం చేయాలంట? కూర్చుకోవాలి, మన్నాను తెచ్చుకోవాలి, ఇంటి లోపలికి తెచ్చుకోవాలా, ఆ మన్నాని ఏం చేయాలి? భుజించాలి. ఇప్పుడు దేవుడు అంటాడు, పరలోకములో ఉన్న మహిమను నీ ఎదుటికి తీసుకొచ్చాను, నీవు దాన్ని ఏం చేయాలంటే ఆ మహిమను నీవు పొందుకోవాలంటాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 23లో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మహిమ కలిగిన దేవుడు తన మహిమనివ్వాలని ఆశపడుతున్నాడు, కానీ ఇప్పుడు మనం ఏం చేయలేకపోతున్నామట?
మహిమను పొందుకోలేకపోతున్నామని అంటాం. నేను సేవకులు ఉన్నారు కనుక కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నా. ఈ స్థలము ఏ ప్లేస్ ఆఫ్ రిసీవింగ్ అని అంటాం. ఇది పొందుకునే స్థలం అట. ఈ స్థలం ఏ స్థలం అండి? పొందుకునే స్థలం. నీకేం కావాలో ఈ స్థలములో దొరుకుతుంది. నీకేం కావాలో ఈ స్థలములో. అన్న ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? ఆమె దేశాన్ని, పట్టణాన్ని విడిచిపెట్టి షిలోహులో ఉన్న మందిరానికి వచ్చింది. మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసింది. ఏమని? నాకు ఒక్క బిడ్డ చాలయ్యా. ఎంతమంది అట? నాకు ఒక్క బిడ్డ చాలు. ఆ ఒక్క బిడ్డని ఇచ్చేస్తే నీకే ఇచ్చేస్తా మళ్ళా. ఎందుకనంటే నాకు నా అవమానం పోవాలి. నన్ను అందరూ కూడా గొడ్రాలంటున్నారు, అవమానపరుస్తున్నారు, దూషిస్తున్నారు. నేను ఎదుట నిలబడలేకపోతున్నాను కనుక ఒక్క బిడ్డని అంటే ఎంతమందిని ఇచ్చాడు దేవుడు? అబ్బా, ఆ అధ్యాయులు మీరు చదివితే ఆయన సమూయేలు కాకుండా ఇంకా చాలా మందిని దేవుడు ఇచ్చాడంట. ఆమె ఎంతమందిని అడిగింది? ఒక్కళ్ళు చాలా ఏంది? ఒకలే కర్మ, ఇచ్చేస్తా తీసుకున్నాడు దేవుడు. నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈ స్థలము పొందుకునే స్థలం. నువ్వు దేవుని మహిమను పొందుకుంటావా? ఆశీర్వాదం పొందుకుంటావా? అభిషేకం పొందుకుంటావా? పరలోకపు ప్రత్యక్షతను పొందుకుంటావా? ఏ ప్లేస్ ఆఫ్ రెవల్యూషన్ అని అంటారు. ఈ స్థలానికి వస్తే ప్రత్యక్షత దొరుకుతుంది నీకు. దేని గురించి? పరలోకమునకు వచ్చిన ప్రత్యక్షత. ఏ ప్లేస్ ఆఫ్ రిపెంటెన్స్ అని, పాపులు పశ్చాత్తాపడే స్థలం ఇది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. ఈ స్థలానికి వస్తే నీకు ఒక ఉజ్జీవం దొరుకుతుంది. సొమ్మ చెల్లిపోయిన వారి, నలిగిపోయిన వారి ఆత్మలకి ఉజ్జీవం అట. ఏ ప్లేస్ ఆఫ్ రివైవల్ అని అంట. ఉజ్జీవము దొరికే స్థలం ఇది. అర్థమవుతుందా? కనుక ఇప్పుడు ఈ స్థలము ఎంత విలువైందో మనం ఎరగాలి. నేను జ్ఞాపకం రెండో మహిమను గురించి చెప్తూ రెండో మాట చెప్పాను. ఒకటి దేవుని మహిమను చూడటం, రెండు దేవుని మహిమను పొందుకోవటం. మూడో మాట జ్ఞాపకం చేస్తున్నాను, దేవునిని మహిమపరచటం. ఏం చేయాలంట? దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి ఘనపరచాలి. గ్లోరిఫైయింగ్ గాడ్ అని అంటాం. దేవుని ఏం చేయాలట? మహిమపరచుట. నాలుగో మాట చెప్తున్నాను, దేవుని చేత మహిమపరచబడటం. గ్లోరిఫైయింగ్ బై గాడ్. దేవుని చేత ఏం చేయాలి? మహిమపరచబడాలి. దేవుని చేత మహిమపరచబడాలి. ఐదో మాట చెప్తున్నాను, దేవుని మహిమలో ప్రవేశించుట. చెప్పండి ఏంటంట? ప్రమోట్ టు ది గ్లోరీ ఆఫ్ గాడ్ అని అంటాం. దేవుని మహిమలోనికి ఏం చేస్తున్నాం? ఆ మహిమను గురించి నేను 5 తలంపులు చెప్పాను. ఆ 5 చెప్తే చాలా టైం పడుతుంది వివరిస్తే. ఈ రాత్రి జస్ట్ వివరాలు ఇచ్చాను. దేవుని యొక్క మహిమను గురించి. నీవు దేవుని మహిమను చూడాలి, రెండవది దేవుని మహిమను పొందుకోవాలి. ఇప్పుడు ఈ స్థలములో దేవుని మహిమ ఉంది, నువ్వు చూస్తున్నావా? చూడాలంటే 2 పనులు చేయాలి. ఒకటి, దేవునికి సమీపముగా రావాలి. ఎట్లా రావాలంట? నీవు దేవునికి సమీపముగా వస్తే దేవుని మహిమను బాగా చూస్తా. మీకు అర్థమవుతుందా? నిర్గమాకాండం 33వ వచనం మోషేతో చెప్తే, మోషే నీవు నాకు సమీపముగా రా అంటాడు. దేవునికి నువ్వెంత దగ్గరగా వస్తే దేవుని గురించి నువ్వు అంత బాగా ఎరుగుతావు. దేవునికి దూరంగా ఉండి తెలుసుకోవాలంటే, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను కనుక మన జాన్ విక్టర్ గారితో అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతుంటా, ఆయన చాలా విషయాలు చెప్తా ఉంటారు. కానీ ఈ బుర్రకి అర్థం కాదు, మట్టి బుర్ర కదా, మట్టి బుర్రకి ఏం అర్థం కాదు. కొన్నిసార్లు చూస్తే కానీ అర్థం కాదు కొన్ని. కనుక ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాతావరణము, పరిస్థితులన్నీ చూసిందా, ఓ జాన్ విక్టర్ గారు చెప్పింది అవును కదా, ఆయన చెప్పిన విషయం అప్పుడు అర్థం కాల. ఇప్పుడు కనులారు చూసినప్పుడు నాకు ఓ ఏ పరిస్థితిలో ఉన్నాడో, ఎలా ఉంటున్నాడు, ఎలా సేవ చేస్తున్నాడు, కనులారు చూసినప్పుడు నాకు అర్థమవుతుంది. కనుక ఇప్పుడు మన దగ్గరగా వచ్చి చూడాలి. ఇప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయంలోకి వెళ్తే మార్తతో చెప్తాడు యేసు, మార్త నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావంటే కదా. దేవుని మహిమను చూడాలంటే ఏం చేయాలంటే నమ్మాలి ఫస్ట్. ఏం చేయాలి? కొన్నిసార్లు మనం నమ్మం కదా. మనకి విశ్వాసం కంటే అవిశ్వాసం ఎక్కువ, నమ్మకం కంటే అనుమానం ఎక్కువ కదా.
కనుక ఆ విషయంలో మనం చాలా గ్రేట్ అన్నమాట. నేను జ్ఞాపకం చేస్తే మనకి దేవుని మహిమను చూడాలంటే ఏం చేయాలి చెప్పండి? నమ్మాలి. నమ్మితే నీవు దేవుని మహిమను చూస్తావు. ఇప్పుడు మహిమను చూడాలంటే ప్రభు అక్కడ ఏమంటాడు తెలుసా? సమాధి మీద ఉన్న రాయిని తీసివేయమన్నాడు. రాయి దగ్గరికి వస్తే ఏం తీసేయాలంట? ఆ సమాధి మీద ఉన్న రాయి తీసేస్తే చనిపోయిన లాజరును ప్రభు ఏం చేస్తాడంటే బ్రతికిస్తాడు. ఈ రాయి ఎలా ఉంటుందంటే అడ్డుబండ, అడ్డురాళ్ళు ఉన్నాయి కొన్ని. ఈ అడ్డురాళ్ళన్నీ నీవు తొలగించగలిగితే ఏమండి దేవుని యొక్క మహిమ నీకు ప్రత్యక్షమవుతుంది. ఆ మహిమను చూస్తావు, ఆ మహిమ నువ్వేం చేస్తావు? అనుభవిస్తావు. ఈ రోజున ఇప్పుడు ఆ రాయిని తీసుకొచ్చి దేవుడు ప్రతిష్ఠించి ఎక్కడ పెట్టాడంటే మూలరాయి అయిన క్రీస్తుతో పక్కన పెట్టాడంటే ఇప్పుడు ఆ రాళ్ళు, కొన్ని రాళ్ళు ఉన్నాయి కదా, ఒకటి తలగడగ చేసుకున్నాడు, అది ప్రత్యేకించబడింది, ప్రతిష్ఠించబడింది, పరిశుద్ధపరచబడింది, సజీవమైన రాయి, మూలరాయి, ప్రశస్తమైన రాయి, అమూల్యమైన రాయి. ఆ రాయిని గురించి ఎంత చెప్పినా తరగదు కదా. ఆ రాయితో ఇప్పుడు మిగిలిన రాళ్ళన్నీ తీసుకొచ్చేట క్రొత్త నిబంధనలు ఏం చేశాడంటే ఒకదాని పక్కన ఒకటి పెట్టి ఇప్పుడు మన అందరిని కూడా ఎలా కడుతున్నాడంటే ఆత్మ సంబంధమైన మందిరముగా కడుతున్నాడట కదా. అది మనకి కావాల్సింది. ఎప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఈ గోడలే, ఈ బిల్డింగ్, కానీ క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 22 వరకు మీరు చదివితే మనం అందరం కూడా సజీవమైన రాళ్ళ వలె దేవుని మందిరములో ఉండి ఏమండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నమాట. ఎక్కడైతే ఈ మందిరం కట్టబడుతుందో అక్కడ దేవుని ఆత్మ, దేవుని మహిమ సంచరిస్తూ ఉంటుంది. ఈ రోజున మనందరము సంఘముగా కూడుకుంటున్నాం, మందిరంగా కట్టబడుతున్నాం, కానీ అక్కడ ఏముండటం లేదో తెలుసా? దేవుడు ఆశించిన దేవుని మహిమ ఉండటములా, దేవుడు నివసించవలసిన దేవుని ఆత్మ అక్కడ ఉండటములా. కనుక దేవుని ఆత్మ, దేవుని మహిమ దిగి రావాలి అంటే మనం ఎలా ఉండాలి? మనం పరిశుద్ధంగా ఉండాలి కదా. ఎలా ఉండాలండి? పరిశుద్ధంగా ఉండాలి. మనమేమో గుడిలోనేమో దేవతల్లాగా ఉంటాం, గుడి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎట్టుంటాం చెప్పండి? దేవతవా దయ్యానివా? నేను ఒక చిన్న స్టోరీ చెప్తా. ఎప్పుడు స్టోరీ చెప్పి ప్రార్థన చేస్తా. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. పెద్దవాడు సంతకు వచ్చాడు. మనకి సంత జరుగుతుంది కదండి, ఇక్కడ సంత జరుగుతుంది, ఇక్కడ సంత జరుగుతుంది. వారం ఒక సంత. ఈ సంతలు అన్నీ దొరుకుతాయి. ఈ పెద్దవాడు తండ్రి దగ్గర డబ్బులు తీసుకొని సంతకు వచ్చాడు. డబ్బులు తీసుకున్నాడు. ఈ వాడికి ఏదో కావాల్సింది తీసుకొని ఇంటికి వెళ్ళాడు. వాడికి చిన్నోడు ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు. వీడు పెద్దోడు వచ్చి నేనేదో తెచ్చాను అనగానే డాడీ నాకు కూడా డబ్బులు ఇవ్వనంటే డాడీ ఏం చేశాడో చిన్నోడు కూడా డబ్బులు ఇచ్చాడు. వాడు కూడా సంతకు వచ్చాడు. ఇప్పుడు సంతకు వచ్చి ఏం కొనాలో సంత మొత్తం తిరుగుతున్నాడట. ఏం కొనాలో వాడికి అర్థం కావట్లేదు. కొన్నిసార్లు కొంతమంది డబ్బులుంటే ఏం చేయాలో అర్థం కాదు. డబ్బు లేని వాళ్ళు లేక ఎడుతుంటే ఉన్నవాడికేమో ఆ డబ్బులతో ఏం చేయాలో అర్థం కాదు కొంతమందికి. సరే వీడు సంతకు వచ్చి మొత్తం తిరిగి ఏం కొనాలని ఆలోచన చేసి ఏం చేశాడంటే మొత్తం చూస్తే అక్కడ ఒక చోట చిన్న చిన్న పక్షులు, చిన్న చిన్న జంతువులు అన్ని పెట్టి ఉన్నాయట. అక్కడికి వెళ్ళి చూస్తే 2 కుందేలు పిల్లలు తెల్లగా ఉన్నాయట. 2 కుందేలు పిల్లలు ఉన్నాయట. వాడు చెప్పేసి ఆ డబ్బులు ఇచ్చి బాబు నాకు ఆ 2 కుందేలు పిల్లల్ని ప్యాక్ చేసి నాకు ఇవ్వండి, నేను తీసుకుని వెళ్తానన్నాడు. సరే వీడు ప్యాక్ చేసుకొని ఆ ప్యాక్ తీసుకొని మరలా ఇంటికి బయలుదేరుతున్నాడు. వీడు వెళ్ళేవాడు నేరుగా ఇంటికి వెళ్తే పర్వాలేదు, ఇంటికి వెళ్ళడం వీడు ఏం చేస్తాడంటే మధ్యలో ఈ టీవీ ఒకటి ఉంది. ఆ టీవీది ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుందిగా, ఎవరు బాగా ఆడుతున్నారని చెప్పి మ్యాచ్ చూసి వెళదామని చెప్పేసి అని ఆడు కూర్చొని కాసేపు క్రికెట్ చూస్తున్నాడంట. క్రికెట్ చూస్తుంటే ఈ లోపు ఒక పెద్ద ఆయన ముసలాయన చూశాడు. ముసలాయన చూసి వీడు ఏదో సంతకెళ్ళి ఏదో తెచ్చినట్టున్నాడు, బాక్సులో ఏముందని చెప్పేసి అని బాక్స్ ఓపెన్ చేశాడంట. ఓపెన్ చేస్తే అందులో ఏమున్నాయంటే కుందేలు పిల్లలు 2 చూడముచ్చటగా చక్కగా ఉన్నాయంట. ఈ ముసలాయన వీడిని కొంచెం ఆట పట్టిద్దామని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఆ కుందేలు పిల్లలను 2 తీసి 2 పంది పిల్లను అందులో పెట్టాడంట. ఏం పెట్టాడు? 2 పంది పిల్లను అందులో పెట్టేసి ప్యాక్ చేసి పెట్టాడు.
వీడు కొంతసేపు చూసిన తర్వాత లేట్ అయితే డాడీ కొడతాడని చెప్పేసి అని మరలా ఆ ప్యాక్ తీసుకొని నేరుగా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిపోయి డాడీ డాడీ సంతకి వెళ్ళి నేనేం తీసుకొచ్చానో తెలుసు అన్నాడు. ఏం తీసుకొచ్చావు చూపించరా అంటే వాడు గబగబా ఆతృతగా ఆ ప్యాక్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఏమున్నాయి? డాడీ డాడీ నేను 2 కుందేలు పిల్లలు తెచ్చాను అన్నాడట. తీరా ఓపెన్ చేసి చూస్తే అందులో ఏమున్నాయి? పంది పిల్లలు ఉన్నాయి. ఇదేంట్రా నువ్వు కుందేలు పిల్లలు అని చెప్పి తీరా చూస్తే పంది పిల్లలు ఉన్నాయి ఏంట్రా అని చెప్పేసానంటే, లేదు డాడీ వాడిని కుందేలు పిల్లలు ఇవ్వమను, వాడు పంది పిల్లలు ఎట్టా ఇచ్చాడు వాడు సంగతి చెప్తానని చెప్పని మళ్ళా చాలా సీరియస్గా ఏం చేశాడు? ఆ 2 పంది పిల్లల్ని ప్యాక్ చేసుకొని ఆ ప్యాకింగ్ తీసుకొని మరలా ఎక్కడికి బయలుదేరాడు? సంతకు బయలుదేరాడు. పోయేవాడు నేరుగా సంతకు వెళ్ళాలా? వెళ్ళడు. ఎక్కడికి వచ్చింటాడు? మళ్ళా టీవీ దగ్గర. మనకి కదా గుడికి వచ్చేటప్పుడు టీవీ చూడాలి, పోయేటప్పుడు టీవీ చూడాలి. టీవీ చూడకుండా ఉండలేం కదా. మొగల రేకులు, పూత రేకులు కదా ఎన్ని ఉన్నాయి, ఇనప రేకులు చాలా ఉన్నాయి మనకి. అవన్నీ చూడండి మనకి ఎట్లా పాటలు అయిపోతాయి, ఈలోపు ఆరాధన అయిపోద్ది, వెళ్దామని ఇంకా చాలా టైం ఉంది, మళ్ళీ ఇది రేపు రాదు కదా కదా. సరికి మళ్ళీ వీడు ఏం చేశాడు? కాసేపు టీవీ దగ్గర కూర్చొని టీవీ చూసి నింపాదిగా మళ్ళీ వీళ్ళు ఏమయ్యా నేను నీకు ఎట్ట కనబడుతున్నాను, నేను ఏమడిగా నువ్వేమి ఇచ్చావను. బాబు నువ్వేమడిగావు? కుందేలు పిల్లలు అడిగావు, నేను అదే కదా ఇచ్చిందని అంటే వాడు అక్కడికి వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే ఏమున్నాయి తెలుసా? ఏమున్నాయి? కుందేలు పిల్లలే ఉన్నాయి. ఎట్టా? ఈ ముసలాయన చూసి వీడు ఏదో మళ్ళా సంతకు బయలుదేరినట్టున్నాడు అని చెప్పేసి అని ఓపెన్ చేసి పంది పిల్లని తీసి ఏం చేశాడు? కుందేలు పిల్లని పెట్టాడు. వీడు అక్కడికి వెళ్తే ఏం కనబడుతున్నాయి? కుందేలు పిల్లలే ఉన్నాయి. బాబు నువ్వు అడిగింది అదే కదా నేను ఇచ్చాను. వీడికి ఏం అర్థం కావట్లా. ఇంటి దగ్గర చూసింది కుందేలు పిల్లలా పంది పిల్లలా? ఏ పిల్ల చూశాను ఏం అర్థం కావట్లా. పెళ్లి చూపులు చూసింది ఒక రకంగా ఉంటుంది, పెళ్ళైన తర్వాత కదా. నేను ఒక పాస్టర్ గారు విశాఖపట్నంలో పెళ్లి చేశాను. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు చూస్తే కదా పెళ్ళికి కూడా అలాగే ఉంది. పెళ్ళి అయిన తర్వాత ఇంటికి వెళ్ళాను నేను. 1 సంవత్సరం తర్వాత పెళ్లి కుమార్తెను చూస్తే నేను పోల్చలేదు. ఆమె ఏమో అర్థం కాలే నాకు. ఏమండి ఆ తర్వాత పాస్టర్ గారు వచ్చేదాకా అట్టగా కూర్చున్నా నేను. ఈలోపు ఈవిడొచ్చి కొంచెం తాగడానికి మంచినీళ్ళు లభించింది. కానీ ఆవిడేనా కాదా నాకు అర్థం కావట్లా. పెళ్లి చేసింది నేనే. ఏమండి కానీ పెళ్ళిలో చూసింది మాత్రం ఆమె కాదు. తీరా విషయం ఏంటంటే ఆమెకు ఫుల్ మేకప్ వేసేసారు. ఏమండి పెళ్ళిలోనేమో చాలా వైట్గా ఉంది. ఇంటికి పోయి చూస్తే ఇక మసిపోకు కన్నా దారుణం, అంత నల్లగా ఉంది ఆమె. నాకు చాలా ఆశ్చర్యం. పాస్టర్ గారు ఈవిడేని మీ ఆవిడ? ఈవిడే సార్. మరి పెళ్లి ఫోటోలు తీసుకుని ఒకసారి. మరి పెళ్లి ఫోటోలు ఇలా ఉంది సార్. ఏం చేస్తారు సార్? మేకప్ వేసేసి నన్ను ఇలా చేసేసారు సార్ అంట. సరే ఇంటి దగ్గర చూస్తే ఎలా ఉంది? పంది పిల్లలాగా ఉంది. షాపు దగ్గర చూస్తేనేమో కుందేలు పిల్లలాగా ఉంది. ఈసారి బాబు నువ్వు కట్టదు, నేనే కట్టుకుంటాను. వీడే తన చేతులతో స్వయాన ప్యాక్ చేసుకున్నాడు 2 కుందేలు పిల్లల్ని. ప్యాక్ తీసుకొని ఇప్పుడు సైకిల్ మీద పెట్టుకొని ఎక్కడ బయలుదేరాడు? ఇంటికి బయలుదేరాడు. మరి పోయేవాడు ఇంటికి వెళ్తాడా? వెళ్ళడు కదా. మనోళ్ళు డ్యూటీ నుంచి ఇంటి నుంచి డ్యూటీకి వెళ్తే ఎంత బాగుంటుంది. అట్ట వెళ్ళరుగా. ఎక్కడ ఆగాల? మధ్యలో ఆగాల్సిందే కదా. అక్కడ ఆగందే, అక్కడ దర్శనం చేసుకుంది ఇంటికి పోరు వీళ్ళు. ఇంటికి పోతే ఎంత నేరుగా పోతే ఎంత బాగుంటుంది కదా. జీవితాలు చక్కగా ఉంటాయి. సరే వీడు నేరుగా ఇంటికి వెళ్ళాడు. మళ్ళీ ఎక్కడ కూర్చుంటాడు? టీవీ దగ్గరికి వచ్చి ఈ ముసలాడు చూశాడు. ఇదేదో మళ్ళా ఈసారి ఏం తెచ్చాడో అని చెప్పేసి అని మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే అవే కుందేలు పిల్లలట. సరే మళ్ళీ ఆట పట్టిద్దామని ఆ 2 కుందేలు పిల్లలు తీసి మళ్ళీ ఏం చేశాడంటే మళ్ళీ పంది పిల్లని పెట్టేశాడు కదా. వీడు బాక్స్ తీసుకొని క్రికెట్ మ్యాచ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి డాడీ ఈసారి నేనే ప్యాక్ చేసుకొని తీసుకొచ్చాను చూడు ఏం తీసుకొచ్చాను అని చెప్పేసి అని చాలా ఉత్సాహంగా ఓపెన్ చేసి చూస్తే అందులో ఏమని తెలుసా? పంది పిల్లలకి 2 పీక పట్టుకున్నాడు, 2 వీడికి చాలా కోపం వచ్చేస్తుంది. ఓ పంది పిల్ల ఉంటే పంది పిల్లగా నన్ను ఉండి, లేకపోతే కుందేలు పిల్లగా నన్ను ఉండు. ఇంటికి వస్తేనేమో పంది పిల్లలాగా ఉంటున్నావు, షాపుకి పోతే ఎట్టుంటున్నావు? కుందేలు పిల్లలాగా ఉంటున్నావు కదా.
మనం కూడా ఒకసారి ఎట్టుంటామంటే గుడికి వచ్చినప్పుడు ఎంత పరిశుద్ధంగా ఉంటామో ఇంటికి పోయిన తర్వాత చూడాలా మన పరిశుద్ధత. ఏమండి, మన భక్తి మన ప్రార్థన ఎక్కడ చూడాలా? ఇంటి దగ్గర చూడాలా. మీకు అర్థమవుతుందని చెప్పేది. కనుక దేవుని పిల్లలు దేవుని మందిరములో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఇంటి దగ్గర కూడా అదే మహిమను, అదే ప్రభావమును, అదే క్రీస్తుని పోలిన జీవితాన్ని ఏం చేయాలట? కనపరచాలి. కనుక క్రొత్త నిబంధనలు మనము ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతూ, ఆ మందిరం కట్టాలంటే 4 పిల్లర్స్ కావాలా, ఫౌండేషన్ కావాలా, రాళ్ళు కావాలా, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. ఈ రాళ్ళు దేనికి? ఏమండి, ఈ స్తంభాలు దేనికి? కదా అయ్యగారు పిల్లర్స్ వేసారా లేకపోతే దిమ్మలు వేసారా? మాకు చాలా తెలివి కలిగిన వాళ్ళు ఇప్పుడు. అది ఆయన తప్పు కాదులేండి, నేను కట్టిన వాళ్ళ తప్పు. మీకు అర్థమవుతుందా? పిల్లర్స్ వేయాలి చోట ఏమో దిమ్మలు వేసేస్తాము కదా, దిమ్మలు కట్టాల్సిన చోట ఏమో పిల్లర్లు వేసేస్తాం. మనం చేసే పనులన్నీ ఉల్టా ఉంటాయి. అందుకే కొన్నిసార్లు దేవుడు కూడా మెచ్చడు, దేవుడు కూడా అక్కడ ఉండటానికి ఇష్టపడు. దేవుని పని సంపూర్ణంగా చేయాలి, దేవుని పని పరిశుద్ధంగా ఏమండి చేయవలసిన రీతిలో చేయాలి. సరే, ఇవన్నీ చెప్పుకొని చాలా సమయం అయిపోయిన టైం. కనుక రాత్రి ఏమి నేర్చుకున్నాం? యాకోబు ప్రయాణంలో ఉన్నాడు, అరణ్యంలో ఉన్నాడు, చీకటిలో ఉన్నాడు, ఏమండి అపవిత్రమైన స్థలములో ఉన్నాడు. కానీ అతనికి దేవుడు, మహిమ కలిగిన దేవుడు ప్రత్యక్షమై తన మందిరమును గుర్చిన ప్రత్యక్షత యాకోబుకి ఇచ్చాడు. ఆ తర్వాత యాకోబు వెళ్ళిపోయాడు, ఆశీర్వదించబడతాడు. మరలా తిరిగి ఎంత సంపాదించుకుని చివరికి ఎబ్బేకరేవుకి వచ్చేసి ఒక్కడే మిగిలిపోతాడు. యాకోబులో 3 అనుభవాలు. ఒకటి, పారిపోతున్న యాకోబు, ప్రార్థిస్తున్న యాకోబు, పోరాడి గెలిచిన యాకోబు. ఈ రాత్రి నువ్వు ఏ యాకోబో నాకు తెలియదు, కానీ పారిపోతున్నావా, ప్రార్థన చేస్తున్నావా, దేవుని కొరకు పని చేస్తున్నావా, పోరాడుతున్నావా? తలలో వంచు.